అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశాంతమైన చిక్కోలు జిల్లాలో బిహారీ సుపారీ గ్యాంగ్ పలాసలో ఒక టీడీపీ నాయకుడి హత్యను చేసేందుకు చేసిన కుట్రను మాత్రం ఆదిలోనే పోలీసులు భగ్నం చేసి ఎవరైతే సుపారీ ఇచ్చిన వారిని సుపారీ తీసుకొని ఈ హత్య చేసేందుకు ప్రేరేపించిన వారిని అరెస్ట్ చేశారు. అటువంటి పలాసలో ఈరోజు ఇటువంటి సుపారీ గ్యాంగ్ హల్చల్పై ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీషమంత ఉన్నారు. చూస్తే పలాస తెల్ల బంగారం తయారు పెట్టింది. అటువంటి పట్టణంలో మునుపుట్లో ఎప్పుడో ఉన్న సంస్కృతి మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఈ బిహారీ గ్యాంగ్ సుపారీ ఈరోజు అక్కడ అడుగుపెట్టడం నిజంగా ఇది చాలా విచారించదగిన విషయమేనండి. అయితే గతంలో ఎప్పుడో మరి నాకైతే తెలియదు ఎప్పుడు ఈ రాజకీయాలు, ఈ హత్య రాజకీయాలు పలాసలు జరిగాయో, కానీ గత 20-30 సంవత్సరాలుగా కూడా ప్రశాంతంగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు 19-24 మధ్య రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో హత్యా రాజకీయాలు రాష్ట్రం మొత్తం మొదలయ్యాయి. అయితే శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా పలాసాని పరిపాలించిన వాళ్ళు, ఒక గౌతు లచ్చన్న గారు, ఒక మజ్జి తులసీదాస్ గారు, మజ్జి నారాయణరావు గారు, ఇంకా ఎక్కువ కాలం పరిపాలించిన గౌతు శివాజీ గారు, మధ్యలోని జుత్తు జగన్నాయల్ గారు, వీళ్ళందరూ వచ్చినా కూడా గెలిచినంత వరకే పార్టీలు సిద్ధాంతాలు, గెలిచిన తర్వాత అన్నీ మర్చిపోయి వారి మార్కులోని వారి తాలూకా విఘ్నత చూపించేటట్టు అభివృద్ధికే ముందుకు వెళ్ళాలి తప్పితే ఎక్కడ ఇలాంటివి ఇంతవరకు వీళ్ళ పరిపాలనలో ఎక్కడ జరగలేదు. అయితే గత 5 సంవత్సరాలు మాత్రం ఆ పలాసాకి ఒక దురదృష్ట కాలం. ముఖ్యంగా అసలు రాజకీయాల్లో విలువలు, రాజకీయాల్లో పాటించాల్సిన మంచి మర్యాద తెలియని ఒక అప్పలరాజు అనే వాడికి ఎమ్మెల్యేగా గెలవడమే ఒక జాక్పాట్ అయితే అతన్ని తీసుకొని వెళ్ళి మంత్రిగా 4 సంవత్సరాలు ఉంచారు. నిజంగా అలాంటి ఒక మంచి అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఉపయోగించుంటే ఈరోజు ఆయన పరిస్థితి వేరేగా ఉండేది. కానీ అదేదో అంటారు చూడండి, నడి మంత్రపు సిరిలాగా ఒక అవకాశాన్ని జనాలను ఎలా ఇబ్బంది పెట్టాలి, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న నా దగ్గర నుంచి, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఒక మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకుల మీద కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా పర్సనల్గా దాడులు, వాళ్ళ ఉద్యోగాలు తీపించడాలు, వాళ్ళ తాలూకు వ్యాపారాల మీద విజిలెన్స్ దాడులు చేసి భయకంపితులను చేశాడు. ఈరోజు మా పలాస మున్సిపాలిటీకి ఒక అధ్యక్షుడిగా ఉన్న నాగరాజు గారి మీద ఈ హత్యా ప్రయత్నం, అది కూడా ఎక్కడో బీహార్ గ్యాంగులు తీసుకురావడం మాత్రం ఒక్కసారి మేము అందరం ఉలిక్కిపడ్డాం. అయితే శాసనసభ్యురాలుగా ముందుగా ఈ విషయంలో పోలీసులకి నా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మా నాగరాజు మా మధ్య ప్రాణాలతో ఉన్నాడంటే పోలీస్ వారి వెంటనే వాళ్ళు తీసుకున్న చర్యలే. అయితే ఇలాంటి ముందు జరగకుండా జాగ్రత్త పడాలి అంటే ముఖ్యంగా పలాసలోని వైసీపీ నాయకుల మీద నిఘా ఎక్కువగా ఉంచాలని, ఆ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతానని మాటిచ్చిన శాసనసభ్యురాలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పలరాజు గారు గత 5 సంవత్సరాలు ఎలాంటి రాజకీయాలు చేశారో మా అందరికి తెలుసు. అయితే హత్య రాజకీయాల వరకు కూడా అప్పలరాజు గారు మనుషులు దిగజారుతారని అనుకోలేదు. ఇదే వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన రోజు పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నా వ్యక్తుల్ని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని విడిపించాలని మాట్లాడిన అప్పలరాజుకు తెలియదా ఆ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారో? అంటే హత్య రాజకీయాలు ప్రేరేపించిన వాళ్ళు తన మనుషులు దొరికిన 17 మంది, 7 మంది దొరికారు, 10 మంది దొరకలేదు. 17 మంది అప్పలరాజుతోని సాన్నిహిత సంబంధాలు కలిగినవని ఈరోజు రాష్ట్రం అంతా తెలుసు, ముఖ్యంగా పలాస నియోజకవర్గం తెలుసు. సుపారీ గ్యాంగ్ దించిన విషయం ముందే మాజీ మంత్రి తెలిసిన నేపథ్యంలో తమ అన్యాయాలను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం మీకు ఒక క్లూగా లభించిందా ఆ రోజు? క్లూ అని చెప్పలేను కానీ అండి, నిజంగా ఆయనకు కానీ అంటే ఇప్పుడు వరకు నాకు ఒక సభ్యత ఉంది. అప్పలరాజు గారి లాగా టైం దొరికింది కదని అవతల వాళ్ళ మీద అబద్ధాలు చేసే అలవాట్లేదు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక దురదృష్టకరమైన సంఘటన, 2 ఆడపిల్లల మీద అత్యాచార ఘటన జరిగినప్పుడు ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి అది చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, మతం వాళ్ళైనా వాళ్ళకి చాలా గట్టి శిక్ష పడాలని కోరుకుంటే, ఇదే అప్పలరాజు గారు దాన్ని రాజకీయం చేయడానికి ఆ మనుషులు నా ఇంట్లో ఉన్నారని, ఆ మనుషులకు నేనే ఆసరా ఇచ్చానని, వాళ్ళతో బేరసారాలు చేశానని నీచమైన చిల్లర రాజకీయాలు చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ 17 మంది కుట్రదారులు నీతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. నీతో పాటు వాళ్ళు కూర్చొని భోంచేసినవి, నీతో పాటు తిరిగినవి. మరి ఈరోజు నిన్నే అనగలనా? అయితే ఈరోజు పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పలరాజు కింద డైరెక్ట్గా సంబంధాలు ఉంటే మాత్రం మాజీ మంత్రి లేదు, గాడిది గుడ్డు లేదు, తీసుకొని వచ్చి మరి కూడా అతనికి శిక్ష విధించాలని, ముఖ్యంగా పలాసలో వైసీపీ నాయకుల మీద పోలీసుల నిఘా ఎక్కువ ఉండాలని, ఇలాంటివి మా పలాసలో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాగరాజుని సుపారీ గ్యాంగ్ ఇచ్చి హతమార్చడానికి వ్యూహం పట్టించినటువంటి ఒక కరుడుగట్టిన నాయకుడా నాగరాజు? కాదండి,
ఈరోజు చాలామంది ఇబ్బంది పెడతారు మీ గురించి. అంటే నేను కూడా వైసీపీ వాళ్ళ తాలూకా వెర్షన్స్ విన్నాను. మమ్మల్ని మా ఏరియాలోని మా పనులు చేసుకోకుండా ఇబ్బంది పెట్టాడని. మరి అప్పలరాజు గారు మాకు 5 సంవత్సరాలు ఎలా ఇబ్బంది పెట్టారు? స్వయంగా నా మీద సిఐడి కేసులు పెట్టి మరి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఇబ్బంది పెట్టిన వాళ్ళని చంపేయడమే ఒక రాజకీయం అయితే ఇంకా రాష్ట్రంలో మనుషులు ఎవరు ఉండరు. ఒకవేళ నాగరాజు మీరు చెప్పిన ఇబ్బంది పెట్టిన వాడైతే దాని మీద ఇంకా తేలాల్సి ఉంది. అలాంటి వాళ్ళని కూడా చంపేసేస్తారా? అలా అయితే ఇంకా అప్పలరాజు గారిని మేమేం చేయాలి? మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అప్పలరాజు చుట్టూ ఉన్న ఆ నలుగురిని, ఆ 40 మందిని మేమేం చేయాలి? కాస్త హుందా రాజకీయాలు, విలువగల రాజకీయాలు చేయండి. అబ్బాయి ఇబ్బంది పెట్టిన వాస్తవం కాదో ఇంతవరకు తెలియదు. ఇబ్బంది పెట్టిన పోలీసులు ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నాయి. మీకు ఇబ్బంది పెట్టడం నిజంగా అన్యాయం అయితే కోర్టుకి ఎక్కండి, సోషల్ మీడియాలో చెప్పండి ఏమి ఇబ్బంది పెట్టాడో. ప్రజలే నిర్ణయిస్తారు రేపు ఉదయం నాగరాజుని ఆదరించాలో ఆదరించకూడదు. అంతేగాని ఏకంగా దుబాయ్ బీహార్ దగ్గర నుంచి ఒక ముగ్గురిని తీసుకొచ్చి 10 లక్షల సుపారీ ఇచ్చేంత దొరికిన వాళ్ళందరూ సామాన్య రైతులండి. సామాన్య రైతు కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు, మిగతా పనులు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచన 10 లక్షల తాలూకా ఇవ్వాల్సిన ఫైనాన్స్ ఎవరు చేశారో, ఏ పెద్ద తలకాయలు చేశాయో ఒకసారి పోలీసులు ఆ దిశగా కూడా మీరు ఎంక్వైరీ చేస్తే మాకు బాగుంటుంది. వెనుకబడిన తరగతులకు ఆశాజ్యోతి లాంటి మీ తాతయ్య గారు సర్దార్ గౌతు లచ్చన్న నూజివీడి ఘటన ఈరోజు ఆయనకి మనవరాలుగా పుట్టడమే ఒక తప్పితంగా ఆ ఎపిసోడ్ ఉందిగా? లేదండి, ఆయన మనవరాలుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఈరోజు గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కానీ ఇప్పుడు కానీ ధైర్యంగా ముందుకు వెళ్తున్నానంటే నా తాత తండ్రి జరిపిన నీతి నిజాయితీలతోని కూడిన జీవితమే ఈరోజు నన్ను కాపాడుతూ ముందుకు వెళ్తుంది, నాకు ఈ గౌరవం కలిగిస్తుంది. అడుగడుగున అవమానాలు కూడా వెంట తీసుకున్నారు. రాజకీయంలో ఇవన్నీ మామూలే. అయితే కొంచెం బాధపడిన మాట వాస్తవమే. వైసీపీ వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తుంటే ఇబ్బంది పడేదాన్ని కాదు. సొంత పార్టీ వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ట్రోల్ చేయడం అన్నది సోషల్ మీడియాని గౌరవించే అమ్మాయిగా చాలా బాధపడినమాట వాస్తవం. ఒక మంత్రి కూడా ఉన్నారు, ఒక మనవరాలుగా, ఒక ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి కూడా ఉన్నారు అధికార పార్టీ. సార్ కనీసం ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచి అధికార పార్టీ వ్యక్తులు చేసినటువంటి ట్రోల్ ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూ పెట్టి ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకి అధికార పార్టీకి నేను ఈరోజు నేరం అంటగట్టట్లేదండి. సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరు వారి ఇష్టంగా పెడుతున్నారు, దానికి కొంతమంది రియాక్ట్ అయ్యారు తప్పితే ఇందులో పార్టీ కానీ నాకైతే ఎవరు చాలామంది పేపర్లో రాసినట్టు నాకు నా పార్టీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. వాళ్ళ ఈ విషయంలో అంత మాట్లాడను కూడా లేదు. ఎపిసోడ్లో మాత్రం గౌతు శిరీష్ని ఎవరైతే సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలుగా చూస్తున్నారో పలాస ఎమ్మెల్యేగా చూశారు. ఈ రోజుకి నేను మొట్టమొదట నేను సంతోషించేది గౌతు లచ్చన్న మనవరాలుగానే, శివాజీ గారి కూతురుగానే నా మొదటి గౌరవం. రెండోది తెలుగుదేశం పార్టీలో పలాస జిల్లా ఎమ్మెల్యేగా. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు మనవరాలని కాకపోయింటే ఈరోజు ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు. నా తాతగారు ఇచ్చిన గౌరవం వారసత్వంతోనే చంద్రబాబు నాయుడు గారితో మా నాన్న ఏ రాజకీయ జెండాతో అయితే ఆయన రాజకీయం మొదలుపెట్టారో అదే రాజకీయ జెండాతో ఆయన రిటైర్ అయ్యారు. నన్ను కూడా అదే సిద్ధాంతాలని నమ్మి ఆ రాజకీయ జీవితం బాగుంటుందని అదే పార్టీలో కూడా నన్ను ఈరోజు ముందుకెళ్లేలా చూస్తున్నారు. ఈ విషయంలోని పార్టీ అధిష్టానానికి ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది చేసిన అతి వల్ల అలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అంతకుమించి నాకు ఇంకేం ఇబ్బంది లేదండి. పలాసలో ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం ఎంతటి వారైనా కూడాను చట్టపరంగా వారిని శిక్షించాలని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సుపారీ గ్యాంగ్ ఇచ్చి నాగరాజును హతమార్చాలన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తాలూకా ఆలోచన సరళ మార్చుకోవాలి. 5 ఏళ్ల పాటు తమను ఇంతలా చిత్రహింసలు పెట్టినా కూడా సమన్వయం పాటించి వచ్చిన ప్రజల క్షేత్రంలో గెలిచాను. మరోవైపు దివంగత నేత బీసీల ఆరాధ్య దైవమైనటువంటి గౌతు లచ్చన్న మనవరాలుగా తనకు ఒక సముచిత స్థానం ఉంది. ఆ స్థానం మాత్రం తన పూర్వజన్మ చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. పలాస ఎమ్మెల్యేగా పలాస నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని గౌతు శిరీష్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.